ప్రభుత్వం నుంచి అదే విధంగా హానరబుల్ ఎంపీ ఆఫ్ ఇందూర్ పార్లమెంట్ సెగ్మెంట్ ధర్మపురి అరవింద్ అన్న గారి దగ్గర నుంచి ఏమేం పనులు జరిగాయి, ఏమేమి అయింది అనేది అఫీషియల్ గా మీకు చూపించడానికే మేము ముందుకు రావడం జరిగింది. ఈ రోజు నేను అభివృద్ధి చేస్తున్నా, అందరినీ కలుపుకొని పోతున్నా, అది చేస్తున్నా, కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం వస్తలేవు, ఏం జరిగినా, ఎంపీ గారు ఏం చేసిండ్రు అని అడిగింది. ఈ లెటర్ రోళ్లవాగు ప్రాజెక్టు గురించి. రోళ్లవాగు ప్రాజెక్టు మీ నియోజకవర్గంలోనే ఉంది, మన నియోజకవర్గం జగిత్యాల నియోజకవర్గంలో ఉంది. రోళ్లవాగు ప్రాజెక్టు గురించి దానికి సంబంధించి ఫండ్ అలొకేట్ చేయమని సంబంధిత మంత్రివర్యులైనటువంటి కేంద్ర మంత్రివర్యులైనటువంటి భూపేందర్ జీకి గౌరవనీయులైనటువంటి అరవింద్ అన్న గారు ఎంపీ గారు రాసిన లెటర్ ఫండ్ రిలీజింగ్ గురించి. ఇన్ దిస్ రిగార్డ్ ఐ వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ దట్ ద అబోవ్ proposal has been received by this ministry on the portal Parvesh అనే పోర్టల్ ఉంటది. స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కి ఏ రకంగా మనం పంపించాలి, రిక్వెస్ట్ పెట్టాలనేది పోర్టల్ ద్వారా పెడతాము. పార్టీలకు అతీతంగా అందరితో కలిసి పని చేయాలి, నిజంగా అభివృద్ధి లక్ష్యం అనే పని చేయాలని వారు అనుకున్నారు. కాబట్టి మీరు అపాయింట్మెంట్ అడగగానే మీకు అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు. అపాయింట్మెంట్ ఇవ్వడంతో పాటు మీరు సంబంధిత శాఖ మంత్రివర్యులు ఎవరెవరిని కలవాలో వాళ్ళ దగ్గరుండి తీసుకెళ్లి కల్పించారు. మీరేం చేసిండ్రు, లెటర్లు ఇచ్చిండ్రు, మర్చిపోయిండ్రు. కానీ అరవింద్ అన్న గారు దాన్ని ఫాలో అప్ చేపించి దానికి సంబంధిత లెటర్ మీరు ఇచ్చిన దాంతో మళ్ళీ భూపేందర్ జీకి లెటర్ పెట్టి సంబంధిత శాఖ మంత్రివర్యులు పెట్టిన తర్వాత భూపేందర్ జీ గారు మళ్ళీ ఒక లెటర్ ఇచ్చిండ్రు. స్టేట్ గవర్నమెంట్ నుంచి దీనికి సంబంధించినటువంటి ఎలాంటి రిక్వెస్ట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కు రాలేదు. చదువుకున్న వాళ్ళేమో తెలియదా ఆ మాత్రం. స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కు అనుసంధానంగా ఒకటి ఉంటది పోర్టల్, ఆ పోర్టల్లో పెట్టాలి, ఆ పోర్టల్లో పెట్టినప్పుడు మాత్రమే పనులు అవుతాయి, ఆ పోర్టల్ త్రూ అఫీషియల్ గా వెళ్ళినప్పుడు మాత్రమే పనులు అవుతాయని తెలియదా. చదువుతున్నటువంటి అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి ఈ రోజున చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దేశాల్లో అల్లకల్లోలు అవుతున్నాయి. భారతదేశం మాత్రం ఇంత సంబరంగా ప్రతి ఒక్క పండగ చేసుకుంటుంది, ఇంత ప్రశాంతంగా ఉండి. ఎందుకు మరి? అసలు కనీసం గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి పేరు ఎత్తే హక్కు కూడా నీకు లేదు, అంత హక్కు కూడా నీకు లేదు. నగర్ వన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం నుంచి పట్టణాల్లో అర్బన్ ఫారెస్ట్రీ డెవలప్మెంట్ కోసమని గౌరవనీయులైనటువంటి ఎంపీ గారు ఫండ్ ఇచ్చారు. 2 crores ఫండ్ ఇచ్చారు. దానికి సంబంధించిన లెటర్ మొదటి విడతగా 1.4 crore రిలీజ్ అయింది జగిత్యాల కాన్స్టిట్యున్సీ గురించి చెప్తున్నా. రిలీజ్ అయింది. ఇంకొక 60 lakhs రిలీజ్ కాలేదు. అది కూడా మా ఎంపీ గారు ఫాలో అప్ చేసి మరి ఇంకొక 60 lakhs పెండింగ్ ఉంది, ఎందుకు రిలీజ్ కాలేదు అని మళ్ళీ మా ఎంపీ గారు లెటర్ పెట్టింది. సంబంధిత శాఖ కేంద్ర మంత్రి వర్యులు భూపేందర్ జీకి లెటర్ పెట్టారు. మళ్ళీ మా ఎంపీ గారే పెట్టారు లెటర్. అయ్యో ఎందుకు రాలేదు, మా వాళ్ళకి రిమైనింగ్ ఫండ్ 1.4 crore వచ్చింది, ఎందుకు రాలేదు. అసలు విషయం ఏంటి అంటే 1.4 crore అయితే రిలీజ్ అయింది కదా. రిలీజ్ అయినప్పుడు ఏం పనులు అవుతున్నాయో వాళ్లకు లిఖిత పూర్వకంగా ఆధారాలతో ఒక నివేదిక సమర్పించాలి. ఫోటోలు, వీడియోలు, సంబంధిత నివేదికతోని 1.4 crore లో ఏవేవైతే పనులు చేసినావో స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ కి వీళ్ళకి ఒక నివేదిక సంబంధిత శాఖకి సమర్పించినప్పుడు ఆ 60 lakhs ఏవైతే ఉన్నాయో రిలీజ్ అవుతాయి. సమర్పించిండ్రా? లేదు. సో స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆ కాన్స్టిట్యున్సీ నుంచి స్టేట్ గవర్నమెంట్ కి రాలేదు, స్టేట్ గవర్నమెంట్ నుంచి మాకు సమర్పించలేదు. మరి సమర్పించినట్టు 1.4 crores ఎట్లా వాడిందో తెలియనప్పుడు మిగతా 60 lakhs మేము ఎలా రిలీజ్ చేయగలుగుతామని స్వయాన భూపేందర్ జీయే అరవింద్ జీకి పెట్టిన లెటర్లు మీరు చూడొచ్చు. నేను ఆధార్తో చూపిస్తున్నా. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సంబంధిత శాఖ నుంచి వచ్చిన లెటర్లు ఇవన్నీ అఫీషియల్ లెటర్స్. సరే నువ్వు అన్ని ఫోటోలు దిగుతున్నావు, మంచిదే. 50 రోడ్డు గురించి మేము అడుగుతున్నాం కదా, పోయి మరి చేపించుకొని రారాదు, పోయి ఎందుకు చేపించుకొని వస్తా? స్టేట్ గవర్నమెంట్ చేతులు ఉంది కదా, దాని గురించి మాట్లాడవు. అరే కేంద్ర విశ్వవిద్యాలయం పెడుతున్నారు అక్కడ పక్కన, మన కాన్స్టిట్యున్సీకే వస్తుంది, జగిత్యాల పక్కనే వస్తుంది, చెలిగల్లో ఉంటుంది. అటు చెలిగల్ ఊరు డెవలప్ అవుతుంది, పక్కన తాటిపల్లి డెవలప్ అవుతుంది, అటు రాయకల్ డెవలప్ అవుతుంది, ఈ టౌన్ డెవలప్ అవుతుంది, ఓవరాల్ గా కాన్స్టిట్యున్సీ డెవలప్ అవుతుంది. పిల్లలు చదువుకోవడానికి వస్తారు. సిబిఎస్ఈ సిలబస్, ఇంగ్లీష్ మీడియం, పిల్లలకు అన్ని రకాలుగా బాగుంటది. డే స్కాలర్స్ జగిత్యాల నుంచి, రాయకల్ నుంచి, తాటిపల్లి నుంచి, చెలిగల్ నుంచి వీళ్ళందరూ వెళ్తారు. సో దట్ బేసిక్ కమ్యూనిటీస్ డెవలప్ అవుతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, కాన్స్టిట్యున్సీ డెవలప్ అవుతుంది, టౌన్లు డెవలప్ అవుతాయి, ఊర్లు డెవలప్ అవుతాయి అని చెప్తే అలాట్ చేయి. 10 ఎకరాలు ఎందుకు చేస్తలేవు? అరవింద్ శాంక్షన్ చేపించి ఇచ్చిండు కదా,
నవోదయ అంటావు, కేంద్రీయ విద్యాలయ ఇదంటావు అదంటావు. చదివే కదా పిల్లలు, అందరు చదువుకునేదే కదా, ఇచ్చిండు కదా, చేపించేయరాదు మరి. వాళ్ళకు ఒక మంచి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంది, మంచి రోడ్కు దగ్గర ఉంది, అన్ని రకాలుగా అనుకూలమైనటువంటి స్థలం చెలిగల్. ఎందుకు కానిస్తలేవు? అది వద్దని ఎంపీ గారికి ఫోన్ చేసి మీ సొంత ప్లేస్ లో కావాలని అడిగినవా లేదా? ఈ మాట అయితే వాస్తవమా కాదా నేను అడుగుతున్నాను పత్రికాముఖంగా. ఎందుకు అడిగారండి మీరు? ఎందుకు అడిగారు? అక్కడ స్థలం అంత ఉంది కదా చెలిగల్లో. ఎంపీ గారు అడిగింది కూడా అది ఎందుకు జాప్యం అవుతుంది? అప్పుడెప్పుడో రావాల్సింది ఇంకా ఎందుకు జాప్యం అవుతుంది? స్టేట్ గవర్నమెంటే ఉంది, మీ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది, తట్టు నువ్వు అల్లనే ఉన్నావు కదా, ఫ్రెండ్లీగా అందరినీ కలుపుకొని పోతున్నావు కదా, మరి ఎందుకు చేయలేకపోతున్నావు? ఫ్రెండ్లీగా అందుకు కలుపుకొని పోతున్నప్పుడు, అభివృద్ధి కోసమే పోతున్నప్పుడు ఎవరోడు ఎందుకు చేయలేకపోతున్నావు? చెలిగల్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ తెచ్చినప్పుడు కేంద్రీయ విద్యాలయం నుంచి 10 ఎకరాల స్థలం నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? మ్యాంగో మార్కెట్ కి ఇచ్చినావు, వ్యాపారానికి 25 ఎకరాలు ఇచ్చినవా లేదా? సంతోషం, వ్యాపారం అభివృద్ధి చెందింది. విద్య పిల్లలకు అందొద్దా? విద్య పిల్లలకు అందినప్పుడే కదా వాళ్ళ భవిష్యత్తులు బాగుపడేవి. ఎందుకు చేయలేకపోతున్నావు? సరే, ఇంకేం మాట్లాడుతున్నావు? ఇంకేం మాట్లాడుతున్నాడు? మళ్ళీ నేను పోటీ చెయ్యా, అందుకేనా ఇదంతా దండుకునేది ఇవన్నీ? అందుకేనా? మొన్న సరే 60 కోట్లు ఇప్పించింది అరవింద్ అన్న సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, 60 కోట్లు వచ్చినాయన్న డెవలప్మెంట్ కోసం. అదేం చేస్తాడో చూద్దాం. కాంగ్రెస్ లో సభ్యత్వం లేదట. ఇంకేమన్నాడు? ఇంకో మాట కూడా ఏదో అన్నట్టున్నాడన్నా, నెక్స్ట్ టైం కాంగ్రెస్ లో పోటీ చేస్తానో లేదో తెలియదు మరి. ఇస్తే అంటే మరి బీఆర్ఎస్ లో పోతావా, బీజేపీలోకి వస్తావా? ఇలా పోతావు, బీఆర్ఎస్ లో పోతావు, బీజేపీలోకి వస్తావా? చెప్పు మరి, అది కూడా చెప్పు, అది కూడా చెప్పాలి కదా. మళ్ళీ పోటీ చేయని ఆయన నోటి నుంచి ఆయనే చెప్పిండు, పోటీ చేయని చెప్పే కదా ఇవన్నీ దండుకుంటున్నాడు. ఇన్ని కోట్లు ఏ ఫండ్ ఇచ్చినా ఏడికి పోతుందో అర్థమైతలేదు. నగరవన్ యోజన ఫండ్ అటే వేయింది, ఈ ఫండ్ అటే వేయింది. నగరవన్ యోజన కింద అంబార్పేటలో అర్బన్ ఫారెస్ట్రీ డెవలప్ చేస్తున్నా అని చెప్పుకొచ్చిండు. మరి అదే అర్బన్ ఫారెస్ట్రీ కోసం జగిత్యాల మున్సిపల్ నుంచి కూడా ఫండ్ వేయిందన్న, లక్షల్లో వేయింది, లక్షల్లో పెద్ద అమౌంట్ పోయింది. ఎక్కడికి పోయింది? ఈ కోట్ల ఫండ్ 1.4 crore ఎక్కడ పోయింది? జగిత్యాల మున్సిపాలిటీ నుంచి 2 సంవత్సరాలకు ముందు ఫండ్ పోయింది, ఎక్కడ పోయింది? అదేమైంది, ఇదేమైంది చెప్పుండ్రి మరి. డబుల్ మాట్లాడితే డబుల్ బెడ్రూమ్ అంటాడు. అసలు డబుల్ బెడ్రూమ్ నువ్వు ఎన్ని పెట్టినావు? ఆ కాంట్రాక్టర్ ఎవరు? నీ సొంతదే కదా అది, అన్ని నువ్వే కాంట్రాక్ట్లు తీసుకో, మరి ఏం కూడా చెప్పుకో. సరే, నేను పర్సనల్ విషయాల గురించి పోను కానీ నీ సొంత డెవలప్మెంట్ కోసం, నీకు సొంత కాంట్రాక్ట్ల కోసం కనీసం చిన్న మున్సిపల్ వర్కులు కూడా వదలకుండా, చోటా మోటా కాంట్రాక్టర్లను కూడా బతకనీయకుండా అన్ని నువ్వే చేస్తున్నావు. చేసుకో, డెవలప్ గా, పాపం మళ్ళా గెలిచిందా? సారీ మళ్ళీ పోటీ చేసేదే ఉందా? నువ్వే చెప్పినావు కదా, అందుకే ఇవన్నీ లోపలేసుకుంటున్నట్టున్నావు. నువ్వు లోపలేసుకున్న తర్వాత గానీ ప్రజల గురించి కనీసం ఆలోచించు, అభివృద్ధి గురించి కనీసం ఆలోచించు, రోడ్ల మూర్ల గురించి కనీసం ఆలోచించు. అభివృద్ధి అనేది నీ వాట్సాప్ స్టేటస్లలో, నీ రీళ్లలో కనిపించేది కాదు. ఈ రకాలుగా మేము బాగుంటున్నాం అనేసి ఎక్కడికక్కడ నీ మహిళలను తొక్కి పెడుతున్నావు. నిజంగా చెప్తున్నాను, ఎవరిని ఎట్లా ఉసిగొల్పాలో అట్లా ఉసిగొల్పుతున్నావు, ఏం చేయాలో అది చేస్తున్నావు. చేసుకొని ఏమన్నా చేసుకో. మహిళగా తట్టుకొని ముందుండాలి. ప్రజల ఆశీర్వాదం నాకుంది అనే ఉద్దేశంతోనే నేను ఈ రోజున వాళ్ళు ఇచ్చే సపోర్ట్ తోనే నేను ముందుకెళ్తున్నా. ఏదో కొంత ప్రలోభ పెట్టి ఇది చేసి మొన్న గెలిచినావు, ఆ గర్వంతోనే విర్రవీగుతున్నావు. నువ్వు విర్రవీగు దండుకుంటున్నావు, కోట్లు దండుకుంటున్నావు, ప్రజల సొమ్మునంతా దండుకుంటున్నావు, సొంత అభివృద్ధి చేసుకుంటున్నావు. పోయిన ప్రతిసారి నువ్వు ఫోటో దిగుతున్నావు రిప్రజెంటేషన్ ఇచ్చి తప్ప, నువ్వు పోయేది మాత్రం నీ సొంత కాంట్రాక్ట్ బిల్లుల కోసం. స్వయాన నేను చైర్మన్ ఉన్నప్పుడు చాలా సార్లు చూసిన ఆ విషయం. ఇప్పుడు కూడా నువ్వు చేసేది అదే. నువ్వు నిజంగా అభివృద్ధి చేయగలిగితే ఎంతో జరిగి ఉండేది, కానీ జరుగుతలేదు. మహిళలైనా నువ్వు ఇంత ఒత్తిడి తెస్తున్నా, తట్టుకుంటున్నా, నిలబడుతున్నా ప్రజల ఆశీర్వాదంతోనే, వాళ్ళ అండదండలతోనే ఇంకా నేను ఇలా ఉన్నాను. నిజంగా చెప్తున్నా, ఇప్పటికీ కూడా నువ్వు మారకుండా ఒత్తేస్తా, తొక్కేస్తా, మహిళలను అన్ని రకాలుగా కూడా ఇచ్చేస్తా అంటే చేసుకో. కానీ ధైర్యంగా నేను నిలబడతాను, కలబడతాను, నా ప్రజల ఆశీర్వాదాలతో ముందుంటాను. మా భారతీయ జనతా పార్టీ అయినా కూడా డెఫినెట్ గా అరవింద్ అన్న గారి నాయకత్వంలో, వారి దిక్సూచిలో ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసమే పనిచేస్తుంది. ఎప్పటికప్పుడు కూడా ఎంపీ ల్యాండ్స్ కూడా అన్ని విలేజ్లలో, టౌన్ లో కూడా ఎప్పటికప్పుడు వారు పెడతానే ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నివేదికలు కూడా మా దగ్గర ఉన్నాయి. అవి కూడా మేము చూపిస్తాం, ప్రజలందరూ చూసేదే.
ఖచ్చితంగా మేము అభివృద్ధికి సంక్షేమంకి కట్టుబడి ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా కూడా ఆ ఎజెండాతో మాత్రమే ముందుకెళ్తుందని మరొకసారి తెలియజేసుకుంటున్నాను.